హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు చాలా కామన్గా వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే, మేడం మీరు ఎగ్స్ అండ్ స్పర్మ్స్ తీసి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తున్నారు కదా, మరి ఎంబ్రియోస్ని మీరు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు, మరి ఫ్రీజ్ చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోస్ తర్వాత వాడితే అది సేఫేనా, లేకపోతే వెంటనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం మంచిదా, లేకపోతే 1 మంత్ 2 మంత్స్లోనే చేయించుకోవాలా, 1 ఇయర్ వెయిట్ చేయొచ్చా, ఎంతకాలం వెయిట్ చేయొచ్చు, ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి. సో ఈ ఫ్రీజింగ్ అనే ప్రక్రియలో అసలు ఏం జరుగుతుంది అండ్ దీనివల్ల మీ ఎంబ్రియోస్కి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, ఏమైనా టైం లిమిట్ ఉంటుందా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ చాలామంది దాని ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేది అందుకుంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మెయిన్లీ ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టేవాళ్ళం. ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అయినప్పుడు దానికి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండేది, కేవలం 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉండేది. ఒక 5 దశాబ్దాల క్రితం ఐవీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండేది. తర్వాత వేరియస్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి ముందుకొచ్చి మనకి ఇప్పుడు సక్సెస్ రేట్స్ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 60 to 70% వరకు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇన్వెన్షన్స్ చూసుకుంటే ఫ్రీజింగ్ టెక్నిక్ అనమాట. సో విట్రిఫికేషన్ అని అంటాము. సో ఈ ఫ్రీజింగ్ వల్ల ఎంబ్రియోస్ ఫామ్ అయిన వెంటనే గర్భసంచిలో పెట్టాల్సిన అవసరం లేకుండా మనము తర్వాత సైకిల్లో ఎప్పుడైతే ఎండోమెట్రియం లేదా గర్భసంచిలో పొర అనుకూలంగా ఉంటుందో, ఎప్పుడైతే బాడీలో హార్మోన్స్ అనుకూలంగా ఉంటుందో, ఎప్పుడైతే మదర్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుందో మనం చూసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా మనము ఎంబ్రియోస్ని టెస్టింగ్ చేసుకొని మంచి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. కొన్ని కాంప్లికేషన్స్, హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ వస్తుంది. టూ మెనీ ఎగ్స్ ఒకసారి పెరిగినప్పుడు బాడీలో నీరు చేరి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. అది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అవకాశం అనేది వచ్చింది. అండ్ మనకి ఒకసారి ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియోస్ అనేవి 2-3 అటెంప్ట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్కి వాడుకోవడానికి కానీ, లేదా ఒకసారి ఐవీఎఫ్ చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చాక మిగిలిన ఎంబ్రియోస్ని సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు ఉంచుకొని దాన్ని యూటిలైజ్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది. సో ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ ద్వారా ఎన్నో అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. ఈ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో మనము ఎంబ్రియోని -196 degreesలో స్టోర్ చేస్తాం. సో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుందండి. ఈ లిక్విడ్ నైట్రోజన్లో మనము ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ టెక్నిక్ అనేది చాలా పకడ్బందీగా అవుతుంది. అండ్ మనకి సర్వైవల్ ఎంబ్రియోస్ అంటే ఇప్పుడు మనం ఫ్రీజింగ్లో నుంచి బయటికి తీసాక ఎంబ్రియోస్ అనేవి నార్మల్గా సర్వైవ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 98 to 100% ఛాన్స్ ఉంటుంది. సో అంత అడ్వాన్స్మెంట్ అనేది రావడం వలన మనం ఎంత లేట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా దానివల్ల నష్టం అయితే ఏమీ ఉండదు. ఫ్రీజింగ్ చేసి తర్వాత సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గర్భసంచిలో పొర సరిగ్గా రాకపోయినా, ప్రెగ్నెన్సీ రేట్స్ నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్రీజింగ్ అనేది ఐవీఎఫ్లో ఒక బ్రేక్ త్రూ ఇన్వెన్షన్ అని అనుకోవచ్చు. అండ్ దీని ద్వారా మనకి సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ మా దగ్గర చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చాక సెకండ్ చైల్డ్ ప్లాన్ చేయడానికి 2-3 years తర్వాత, కొంతమంది 5 years తర్వాత వచ్చి కూడా ఆ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ద్వారా మళ్ళీ హ్యాపీగా ప్రెగ్నెన్సీస్ వచ్చి మళ్ళీ బేబీస్తో వచ్చి ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీజింగ్ ఎక్కువ కాలం చేయడం వల్ల ఎంబ్రియోస్ పాడవుతాయి అన్న భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.